టీచర్లే కొట్లాడాలా మిగతా డిపార్ట్మెంట్ లేవా అని ఏ డిపార్ట్మెంట్ నల్లగొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 23 పోలింగ్ కేంద్రాల్లో 2644 మంది టీచర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, జిల్లా ఎస్పీ మొత్తం కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఓటు వినియోగించుకునే వారు మాత్రం 100 మీటర్ల దూరంలోనే ఎవరు లోపల రాకుండా కూడా మొత్తం చర్యలు చేపట్టడం జరిగింది. అంతేకాకుండా ఈసారి మాత్రము ఎన్నికలకు ఒక కొత్త ప్రాధాన్యత నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులు నిలబెట్టేవారు, కానీ ఈసారి భిన్నంగా మాత్రము బీసీ ఐక్యత కోసం మాత్రము పూల రవీంద్ర కావచ్చు, సుందరరాజు యాదవ్ నిలబెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఇక్కడ సూర్యాపేట విషయానికి వస్తే మాత్రం ఇక్కడ పూల రవీంద్రకు మాత్రం ఎక్కడ లేని విధంగా మాత్రం టీచర్స్ సపోర్ట్ చేస్తే చెప్పవచ్చు. టీచర్ల మనోభావాలు తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా 70 నుంచి 80% మాత్రం సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ఓటర్లు పూల రవీంద్రకి ఓటేసేందుకు అవకాశం ఉంది. అంతేకాకుండా జిల్లా కలెక్టర్ గారు మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలింగ్ నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఇక్కడ మనం చూస్తున్నాం సిబ్బంది కూడా సెల్ ఫోన్లు కూడా లోపలిసుకోపోకుండా సెల్ ఫోన్లను ఇక్కడే తీసుకోవడం జరుగుతుంది. అంతేకాదు చిన్న ఎలక్ట్రానిక్ పరికరం కూడా లోపలిసుకోపోకుండా కూడా తగు జాగ్రత్త తీసుకుంటున్నారు. మనం చూస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ ఓటుని వినియోగించుకునేందుకు అన్ని చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి 2644 ఓట్లలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో మనం చూస్తున్నాము. పోలీస్ స్టేషన్ 148లో మాత్రము ఇక్కడనే మాత్రం 990 ఓట్లు ఉన్నాయంటే మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సగం మాత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉండడం జరిగింది. మొత్తం సూర్యాపేట విషయానికి వస్తే మాత్రం సూర్యాపేట రూరల్, సూర్యాపేట టౌన్లో మాత్రం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్న అంజనా మన ఏబిఎం స్కూల్లో మాత్రం ఓటింగ్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా మోతే, చివెమల, పెన్బాడుగులో కూడా అక్కడక్కడ పోలింగ్ కేంద్రం 3 చోట్ల కూడా పోలింగ్ కేంద్రాలు పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా మాత్రము శాంతి భద్రత విషయంలో కావచ్చు, లేకపోతే ఎవరైతే ఎన్నికలకు పోలింగ్కి వస్తున్నారో వాళ్ళకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు కూడా చర్యలు చెప్పడం జరిగింది. దాంతోపాటు డిఎస్పీ రవికుమార్ కావచ్చు, ఆర్డీఓ వీందర్ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ పోలీస్ స్టేషన్కి రావడం జరుగుతుంది, పర్యవేక్షణ చేస్తున్నారు. ఇక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా మాత్రం పోలింగ్ సజావుగా జరుగుతుంది. ఈ ట్రెండ్ మాత్రం ఇలాగే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ఈసారి బీసీ అభ్యర్థి గెలిస్తేందుకు కూడా అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది.